సినిమాకి గ్యాప్ వచ్చినా బాలయ్యకి ఇబ్బంది ఏంలే. డైలాగులు వదలడానికి తొడలు కొట్టడానికి స్టేజీలు చాలా ఉన్నాయి. సింహ ఫ్యాన్స్ కూడా లైన్ని మిస్ అవుతున్నామన్న బెంగ లేదు. మీటింగ్కి వస్తే మంచి ఎంటర్టైన్మెంటు. చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అల్లో సింహ, నువ్వేడున్నా కేకే, స్టేజ్ ఎక్కి డైలాగ్ కొట్టాల్సిందే. శ్రీకృష్ణదేవరాయ గారికి సాక్షాత్తు ఆయనకి కళ్ళు కనిపించి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఆయన ఆదేశిస్తే ఆయన ఆముక్త మాల్యద అన్న ఒక మహా కావ్యం గ్రంథం రచించడం జరిగింది. రాయలు శానా చెప్పాడు, నువ్వేం చెప్తావో చూద్దామని. ఈ ప్రాంతం రాయలసీమ రతనాల సీమ. కాకపోతే మన దురదృష్టవశాత్తు ఇక్కడ అవును పౌరుషాలకి పట్టుదలకి మారు పేరు రాయలసీమ. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. నిన్ను నరకడం నిమిషం 10. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కచ్చక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. ఏటకత్తికి పదు నేర్పించింది నువ్వేనా అంటారు, నిజమేనా? రాయలసీమ నేపథ్యంలో నేను ఎన్నో సినిమాలు చేయడం కూడా జరిగింది. మొట్టమొదట్లో అటువంటి సినిమాలు ప్రారంభించింది, ఆ ట్రెండ్ మొదలు పెట్టింది నేనే. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? వాకే సమరసింహ, కత్తి నీకంటే బాగా ఎవరూ వాడలేరని చాలా మందికి తెలవదు. ఈ రోజు ఒక నటుడిగా నేను ఈ స్థాయికి ఎదగగలిగానంటే అది నా పోలీసుల సుకృతం, ఎన్టీ రామారావు అబ్బాయిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్ద ఫ్యామిలీయా మాలాగా వద్దు. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా నడి కూల్. నందమూరి వంశంలో కంటి చూపుతో చంపాలన్నా నువ్వే. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఇంకా నాన్నగారి ఆశయాలు కళలు ఎన్నో ఉన్నాయి నెరవేర్చడానికి. సో అన్ని నెరవేర్చడం కోసం నాకు భగవంతుడు అటు ఆయన ఆశీస్సులు, అలాగే ఇక్కడ మీ ప్రజల యొక్క అభిమానం ఉంటే ఉంటుంది. తప్పకుండా అవన్నీ నెరవేర్చగలుగుతానన్న ఒక ఆత్మవిశ్వాసం. ఏరి కోరి ఎమ్మెల్యేని చేసిన బావగారి నుంచి నేర్చుకోవడానికి ఏం లేనట్టుందే. నాన్నగారు నాకు స్ఫూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారి ఆత్మవిశ్వాసం కూడా నాకు ఒక ఆదర్శం. చాలు బాలయ్య, ఈ డైలాగ్ చాలు. బావగారి యాపీస్. మరి ఒక నటుడిగా నన్ను ఎంతగానో మీరు ఆదరించి స్థాయి తీసుకొచ్చారు. ఇంకా చేయాల్సింది నటుడిగా కూడా. కత్తి పట్టాలన్నా నువ్వే, కంటి చూపుతో చంపాలన్నా నువ్వే. ఎమ్మెల్యే క్యారెక్టరే కాస్త కొత్తగా ఉంది కదూ. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త అవతారం, ఒక కొత్త పాత్ర. అంటే పాత్రను నేను ఇది అవన్నీ నేను నిజంగా తెర వెనకాల అంటే ముందు అది నటిస్తూ జీవిస్తే ఇక్కడ జీవిస్తున్నాను ఈ పాత్రను. ఏదోసారి జీవించి చూపించు. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని కూర్చే మీ నాలుగు నరం
పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకొని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్. ఏదో ఒక రోజు అసెంబ్లీలో కూడా ఇట్టాగే మాట్లాడాలా. మర్చిపోయా, రూలింగ్ లో ఉంది మనమే కదా. ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఓ 4-5 సినిమాలు తీసేయి, మళ్ళా నీ జోలికి రారు. ఎంత వీడియో పైరసీ ఏమొచ్చినా కూడా మీరు థియేటర్కి వెళ్ళి చూసారు. బాగా ఇష్టం సినిమా నాకు తెలిసి. సంపంగి నూనె క్యా? చమేలీ కా తేల్. బాగున్నానా? మొన్న టీజర్ లో చూసా, డైలాగులతో అల్లాడిచ్చేస్తున్నావు. అంటే రాబోయే లైన్ లో ఒకటి డైలాగ్ చెప్తాను. కాసేపు ఇది షూటింగ్ స్పాట్ అనుకో. కెమెరా స్టార్ట్, యాక్షన్. నన్ను పడుకోబెట్టాలనుకుంటే నన్ను పడుకోబెట్టడానికి ఎప్పుడో పడుకున్న నీ తాతలు కూడా తిరిగి వచ్చి నన్ను ఏమీ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు ప్రతి పాటలో ఒక పవర్ దాచాడు. పొరపాటున ఒక్క పాట టచ్ చేసిన ఒరే, పొరపాటును చేస్తే షాక్ కొట్టి చచ్చిపోతారా? ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సిటీకెన్నరలో వచ్చేస్తా.